ఈ వీడియోలో నేను మీకోసం ఇన్స్టెంట్ కోకోనట్ రైస్ అంటే మన కొబ్బరి అన్నాన్ని అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించే పద్ధతిలో చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది, సింపుల్గా అయిపోతుంది కూడా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా చేయాలో చూసి ఎంజాయ్ చేసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసి నూనె కొంచెం మరిగించుకోండి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్తో ఆవాలు, 10 నుంచి 15 వరకు శనగగుడ్లు వేసి ఇలా గరిటతో కలుపుకుంటూ ఒక అర నిమిషం నుంచి నిమిషం మధ్యలో వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్తో శనగపప్పు, 1 టీ స్పూన్తో పెసరపప్పు వేసుకొని వాటిని కూడా ఇలా చిటపటలాడిస్తూ ఇంకో నిమిషం వరకు వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు అయ్యాక దీంట్లోకి సన్నగా కట్ చేసిన చిన్న పచ్చిమిరపకాయలు ఒక 5 వేసుకొని వీటిని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కట్ చేయకుండా మాత్రం వేయకండి, పేలే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో జీడి పలుకులో 10 వరకు వేసాను. మీరు వేసుకున్నా పర్వాలేదు, లేకపోయినా స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ సాఫ్ట్గా యాడ్ అవుద్ది అనమాట జీడిపప్పు. అలాగే ఎండుమిరపకాయ 1 పెద్దదే ఉంటుంది కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అడ్డంగా వేసుకొని వాటిని కూడా కలుపుతూ ఇంకో అర నిమిషం ఫ్రై చేయండి. తూచాగా ప్రతి ఇంగ్రీడియంట్ వేసాక అర నిమిషం నుంచి 45 సెకండ్స్ మధ్యలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కరివేపాకు రెమ్మలు ఒక 10 వేసుకొని వాటిని కూడా కలుపుతూ ఫ్రై చేసేసాక దీంట్లోకి మనం కొబ్బరి కోరుకొని అది వేసుకోవాలి. నేనైతే అర కప్పు కొబ్బరి వేసాను. ఈ కొబ్బరిని ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ మాత్రం 1 నిమిషంన్నర నుంచి 2 నిమిషాల మధ్యలో ఫ్రై చేయండి కొబ్బరి కూర వేసాక. బాగా కొబ్బరి ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, కావాలంటే మళ్ళీ లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసుకొని కలుపుతూ ఆ సాల్ట్ ఇక్కడ ఉన్నట్లన్నిటికి పట్టేలా చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి చల్లారబెట్టిన అన్నం వేసుకోండి. మనం వేడిగా అన్నం వండుకున్న నైట్ అన్నం అయినా సరే ఒక ప్లేట్లో పెట్టుకొని విడివిడిగా చేసుకొని పొడిగా చల్లార్చుకొని ఆ అన్నాన్ని వేసి ఇంగ్రీడియంట్స్ అంతా దానిలో కలిసేలాగా ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మనం ఈ వంట అంతా అయ్యేటప్పటికి మనకి 6 నుంచి 7 నిమిషాలు పడుతుంది మ్యాక్సిమమ్. మీకు ఈజీగా అయిపోతుంది, అప్పటికప్పుడు చేసుకొని తినడానికి కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పోపన్నం తింటాం కదా, పోపన్నం కన్నా డబల్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది అనమాట ఈ కొబ్బరి అన్నం. ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, కుదిరితే అవి కూడా చెక్ చేసి నన్ను కొంచెం బ్లెస్ చేయండి.